ఉంటుందో రొట్టె సుతగా అంతే అవుతుంది. జానెడు అగరబత్తి ముట్టిస్తే ఇల్లంతా కమ్మట ఆసన వస్తుంది. అసోంటిది 108 అడుగుల అగరబత్తి ముట్టిస్తే ఎట్లుంటుందిలా? ఏంది 108 అడుగులు ఎత్తైన అగరబత్తా అని నోరెల్లబెట్టకుర్రి. నేను చెప్తున్నది అగరబత్తి ఎత్తే, ధ్వజస్తంభం ఎత్తేం కాదు. అయోధ్య రాముని పాదాల కాడ వెలిగిన అగరబత్తి అంటే ఆ మాత్రం ఉంటుంది కదా. మరి ఆడ చేసే ప్రతిదీ పేరుకు తగ్గట్టే గొప్పగా ఉండేటట్టు చేస్తుండ్రు గుడి పెద్దలు. శ్రీరామని నామెంతో రుచిరా అనుకుంటా అయోధ్య రాముని భక్తిలో మునిగిపోయి ఏవలికి దోచిన పని వాళ్ళు చేస్తున్నారు. రామాయణంలో రాముని కాసరైన ఉడత పిల్ల లెక్క అయోధ్య గుడికి ఏదో ఒక కానికలు చేసిస్తారు భక్తులు. వడోదరల తరసాలి అనే ఊరులంతా కలిసి అయోధ్య రామునికి 108 అడుగుల ఎత్తైన అగరబత్తిని తయారు చేసి ఇచ్చిరట. దాని ఎత్తు 108 అడుగులు ఉంటే అడ్డం 3.5 అడుగులు ఉందట. ఈ గొప్ప కార్యంలో అందరూ ఏదో ఒక పని చేస్తారు. మా ఊరు నుంచి కూడా ఏదైనా ఇస్తే ఎలకాలం యాదుకుంటది. ఇంకా ముక్తికి ముక్తి, భక్తికి భక్తి దొరుకుతాయని తరసాలి జనం ఈ అగరబత్తిని తయారు చేసిరు. ఈ భారీ అగరబత్తితోని రామునికి దినాం ధూపం వేసే పని కూడా తప్పుతానని అనిపించిందట. అయితే ఇట్లా ఓ పెద్ద అగరబత్తి వేసి దాన్ని అయోధ్య రాముని పాదాల దగ్గర పెట్టాలనే ఐడియా ఫస్ట్ వచ్చింది విహాబాయ్ అనే రైతు కట. ఆయనకు వచ్చిన ఆలోచన గురించి ఊరోళ్ళతో చెప్తే అందరు దానికి ఒప్పుకొని సరే చేసేద్దాం అని తీర్మానం చేసుకున్నారట. ఇక ఇది ఇట్లుంటే ఈ భారీ అగరబత్తి తయారు చేసేందుకు మొత్తము 191 కిలోల ఆవు నెయ్యిని వాడిరట. అట్లనే 376 కిలోల గుగ్గిలము, 280 కిలోల నువ్వులు, 376 కిలోల కొప్పా పౌడరు, 425 కిలోల హవానా, 1475 కిలోల ఆవు పెండని కలిపిరట. అగో ఇవన్నీ కలిపిరంటే అగరబత్తి బాగానే బరువు ఉంటుండొచ్చు అనిపిస్తుంది కదా. ఈ అగరబత్తి మొత్తం కాంటకేస్తే 3400 కిలోల బరువు వచ్చిందట. అయోధ్యకు చేరిన ఈ అగరబత్తిని ఇలా శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర అధ్యక్షుడు మహంతు నృత్యగోపాల్ దాస్ జీ మహారాజ్ చేతుల మీదకెళ్ళి ముట్టించారు. ఈ భారీ అగరబత్తి నుంచి వచ్చిన ధూపానికి గుడి చుట్టుముట్ట అంతా కమ్మటి వాసనగా అమ్మేసిందట. ఏదేమైనా గొప్ప పని చేసిరు భయ్యా అని తరసాలి వాసులకు దేశం నుంచి పొగడతలు అందుతున్నాయి ఇప్పుడు.